గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి 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 ఏం మాట్లాడుతున్నావేంటి? జీడి గింజలో జిల్లాటల్లో అమ్మా ఏ శివక ఏం మాట్లాడుతున్నావేంటి నువ్వు? అమ్మా టచ్ చేసినావు హార్ట్ను కూడా. అబ్బా ఏ శివక అమ్మా ఏం మాట్లాడుతున్నావేంటి? ఎవరు నువ్వు? అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు గారి చిన్న భార్యను. నా నామం సుమిత్రదేవి అని అందరూ. భార్యవా? అవును. పెళ్ళి అయిందా? అవును, 2 కుమారులు. ఇంకా ఎల్ఈడి లైట్లు టుపుక్కున వలిగిపోయినట్టు అయిపోయింది. ఇంత చెప్పు ఫుల్ కరెంట్ వచ్చినట్టు అయింది. నిజంగా చెప్పు, పెళ్ళి అయిందా అమ్మ? నిజం సేవక, పెళ్ళి అయింది. నాకు 2 కుమారులు. ఇంకా ఇద్దరిని? అవును. రాజు ఇంతకు ముందు 3 భార్యలు 7 రోజులు ఎట్లా మెయింటైన్ చేస్తాను అని నేను అనుకున్నా. ఆయనతో ఒక్కరోజు ఏ సేవక అమ్మా చిన్న దొరసాని, నువ్వు చిన్నదానివి కాదు. ఏ సేవక ఏం మాట్లాడుతున్నావు? మహారాణి, నీ కొడుకుల పేర్లు చెప్పవ్వా. నా పెద్ద కుమారి నామము లక్ష్మణుడు అని అందరూ. నా చిన్న కుమారి నామము చిత్రాగ్నుడు. లక్ష్మణ స్వామి నీ యొక్క కొడుక? అవును. చిన్న పేరు? చిన్న పేరు చిత్రాగ్నుడు. క్షేత్రాగ్నుడా? అవునా? అవును. పెళ్ళి అయిందా? అయింది. గంతేనా? బిడ్డలు లేరా? బిడ్డలు లేరు. బిడ్డలుంటే అవ్వా నీళ్ళ. ఏ సేవక ఏం మాట్లాడుతున్నావేంటి నువ్వు? బిడ్డలుంటే నేను ఎత్తుకొని తిరుగుదా అంటాను. ఇక బిడ్డలతో నేనేం చేస్తా? నేనే నిన్ను చూడబడితి అవ్వా. సరే అవ్వా, ఇప్పుడు ఎటు పోతాను? అంతఃపురానికి పోదామా? పోదాం. పదం. రమ్మన్నాడు, పోదాంపా. ఇక మీరు జరుగుర్రి, మా దొరసాన్ని వస్తుంది. తాకకు, దూరం దూరం నడువు. రాజు ఫీల్ అవుతాడు మళ్ళా. నాకేమో పానం అంతా లాయి లాయిగా. చలును మెల్లని సూపుల్ మందాసముల్ కొండకగు జరూపమై కోరిన విద్యల కల్ల నొజవై నుండటి పార్వతీ తనయా ఓయి గణాధిపతి నీకు మృక్యదను. రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ. రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు. రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ. రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడు. రామచంద్రుడను భూమి దశరథ నందనుడను భూమి దశరథ నందనుడను నామము వాయించి మనుజ. నామము పాలించి ధనుజ. కామరులను బ్రోసి మనుజ. కామరులను బ్రోసి మనుజ. దాసుల మదినే సమ్మతించితి. దాసుల మదినే సమ్మతించితి. సాములమై దుష్కాముల దృంచియో. సాములమై దుష్కాముల దృంచియో. సేమసురులకు నేమించితిరా. ప్రేమరసురులకు నేమించితిగా. రామచంద్రుడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ. రాముడను రాజీవనేత్రుడను శ్యామల వర్ణుడ. రామచంద్రుడను అయ్యా స్వామి. మంత్రివారా? మహారాజా, మీ యొక్క నామాంకితము తెలియజేయండి స్వామి. మంత్రివారా, నా నామాంకితము తెలియజేయమంటివా? అవును కదా. అయోధ్య నగరంపుడు పరిపాలించటి ఆ దశరథ మహారాజు గారి
ప్రథమ కుమారుండను మహారాజా. నా నామధేయంబు శ్రీరామచంద్రుడని అందరు. అవునా మహారాజా. మా తల్లి అయిన కంసల్యాదేవి మహారాజా. మా పినతల్లులు కైకా సుమిత్ర అని అందరు. అవునా మహారాజా. మా సహోదరులైన లక్షణ భరత శత్రుఘ్నులైన అందరు. మీకు ముగ్గురు తమ్ములా మహారాజా? అవును స్వామి. ఎక్కడికో వెళుతున్నారు స్వామి? మా తండ్రి గారి దగ్గరికి పోసున్న వారము. అవునా మహారాజా. ఇప్పుడు మా తమ్ములైన లక్షణ భరత శత్రుఘ్నులను రావించుడు. అలాగే మహారాజా. మేము నలుగురం కలిసి మా తండ్రి గారి దగ్గరికి పోయేదాం. అలాగే మహారాజా, ఇప్పుడే రావించదు. ఆదిశేషుడైనా ఇప్పుడిప్పుడే మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. 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 పాత్రుల రాముల యాజ్ఞను నిరతము. పాత్రుల రాముల యాజ్ఞయు నిరతము. పాత్రుల రాముల యాజ్ఞను నిరతము. పాత్రుల రాముల యాజ్ఞయు నిరతము. స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. స్తోత్రము చేసటి లక్ష్మణుడందరు. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. మిత్ర సుమిత్ర తనయుడరా శుభగాత్రుడ దశరథ రాజపుత్రుడను. ఆహా మహారాజా. సేవక మీ యొక్క నామాంకితము, మీ యొక్క స్థిర పట్టణము, మీ యొక్క తల్లిదండ్రుల పేర్లు తెలియజేయండి. నా యొక్క నామాంకితం తెలుపుమంటివా? అవును కదా. అయోధ్య నగరం పరిపాలించేటి దశరథ మహారాజు గారి అవు చిన్న భార్యకు సుమిత్ర గర్భం నుండి జన్మించిన అవు నా నామము లక్ష్మణుడు అందరు. మహారాజా. మీ యొక్క అన్నగారి పేరు? మా అన్నయ్య గారు శ్రీరాముడు. మీ తమ్ముడు? మా తమ్ముడు సహోదరుడు భక్తుడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు. మహారాజా. సేవక అవునా మహారాజా. మీ యొక్క అన్నగారు రమ్మని ఉన్నారు, రండి మహారాజా. సరే అలాగే వెళ్దాం పదం. పట్టుకొట్టండి. దశరథాత్మజమ ప్రమేయం సీతానుపతిం రఘుకులాన్వయ రత్నదీపం హాజానుబాహుం మరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమస్తే నమః. बोलो श्री राजा रामचंद्र भगवान की. రాకేందు వదనుడరా. రాకేందు వదనుడరా. రాకేందు వదనుడరా. రాకేందు వదనుడరా. కైక కుమారుడ ధీరుడ శూరుడ. కైక కుమారుడ ధీరుడ శూరుడ. ప్రాకటముగనను భరతుండందరు. ప్రాకటముగనను భరతుండందరు. చేకొని పిలిచెరు లోకము లోపల. చేకొని పిలిచెరు లోకము లోపల. శ్రీకరుడను శుభకరుడను గనుడను. శ్రీకరుడను శుభకరుడను గనుడను. శ్రీకరుడను శుభకరుడను గనుడను. అవతారంబులు జనించగ దశరథ కుమారులమై జన్మించితిమి. అవతారంబులు జన్మించితిమి. అవతారంబులు దాచియు దశరథ కుమారులమై జన్మించితిమి. అవతారంబులు దాచియు దశరథ కుమారులమై జన్మించితిమి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామములతో వెలసితిమి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నామములతో వెలసితిమి. కౌసల్య కైక సుమిత్రయు ముగ్గురు నాదగు తల్లులురా. కైక సుమిత్ర ముగ్గురు నాదగు తల్లులురా. ఇనవొందగై ఒడేడులో నా ఇంపు తోడ చరించెదరా. ఇనవొందగై ఒడేడులో నా ఇంపు తోడ చరించెదరా. ఎల్లప్పుడు మా గురువు గారిని ఏ మారక స్మరించెదరా. ఎల్లప్పుడు మా గురువు గారిని ఏ మారక స్మరించెదరా. రాకేందు వదనుడరా. రాకేందు వదనుడరా. కైక కుమారుడ ధీరుడ శూరుడ.
కుమారుడ ధీరుడ శూరుడ. అయ్యా మహారాజా, ఓయ్ ప్రధాని మహారాజా మీ యొక్క నామాంకితం తెలియజేయండి. నా యొక్క జన్మ వృత్తాంతం అందరూ తెలియమనుచుంటేవా? అవును కదా మహారాజా. వినుము. ఆ యొక్క హయత్ నగరంపు పరిపాలించేటి దశరథ మహారాజు యొక్క రెండవ భార్య కైకాదేవి గర్భమున జన్మించినటువంటి వాడను. నా యొక్క నామంబు భరతరాజేంద్రుడు అని అందురు. భరతరాజేంద్రుడు మీరేనా మహారాజా? అవును సేవక. అవునా మహారాజా. మీ యొక్క తల్లి గారి పేరు? కైకాదేవి. కైకాదేవి గర్భమున పుట్టినవారా? మహారాజా, అయితే ఇప్పుడే మీ యొక్క అన్నగారి దగ్గరకు వెళదాం పదండి. అలాగే వెళ్ళదాం పదము. అదే విధంగా క్షేత్రాగ్నుడరా రాముల రక్షక స్వామిని నమ్మిన రాముల రక్షక స్వామిని నమ్మిన మానక చెప్పెడి దానవకులనే మానక చెప్పెడి దానవకులనే మానక చెప్పెడి దానవకులనే మనమున కూల్చెడి రాజకుమారుడా నేనే క్షేత్రాగ్నుడరా. అయ్యా మహారాజా. సేవక ఏం పేరు మహారాజా? మీ యొక్క నామాంకితం తెలపండి. నా యొక్క నామము క్షేత్రాగ్నుడు అందురు. చిత్రాగ్నుడు మీ యొక్క పేరా? అవును. మీ నాన్న పేరేం పేరు? మా తండ్రి గారి యాగు దశరథ మహారాజు. దశరథ మహారాజు మీ తండ్రి? అవును. మీ యొక్క తల్లి పేరు? సుమిత్రాదేవి. సుమిత్రాదేవి కొడుకు నువ్వేనా అయ్యా? అవును. చిన్నప్పుడు ఈయనకు ముడ్డిగాడికి నేనే అమ్మ. ఏ సేవక నిజంగా నేను ఎత్తుకున్నా. నేను పెద్దపాలేరని దశరథ మహారాజు. ఏ సేవక ఏమంటుంటివి? పెద్దగా అయిండు, ఇంత పెద్దగా అయిండు బాంచాను మహారాజా. అయితే మీ యొక్క అన్నయ్యకు శ్రీరామచంద్రుడు నేను రమ్మని ఉన్నాడు. అలాగే పోదాం పదుము. అలాగే రండి. సహోదరులారా, అన్నయ్య మనం ఇప్పుడు మన తండ్రి గారి వద్దకు వెళుదాము పదుడు. అలాగే పదము అన్నయ్య. మహారాజా మీరు అటు రండి. కొంచెం లేచి అటు ఉంటే. హలో హలో చల్లగా వర్ధిల్లుము కుమారులారా. ఆహా, ఇక నాకు నా కుమారుడు జన్మించగా నాకు ఎంతో సంతోషమాయను. రామ శ్రీరామ ప్రేమ రక్షణిరే ఘనశ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షకులే గణవ్రాల రామ శ్రీరామ ప్రేమ రక్షణిరే ఘనశ్యామ రామ శ్రీరామ ప్రేమ రక్షకులే ఘనశ్యామ రారా కుమార ఆచారానే జనకుడాను రారా కుమార రారా కుమార ఆచారానే జనకుడాను వీరులు రణశూరులు గుణవారలు నా దొరలు మీరు వీరులు రణశూరులు గుణవారలు నా దొరలు మీరు దండిగా మిము గంటిని మీ వార్త విని ఉంటిని రామ శ్రీరామ ప్రేమ రక్షణి ఘనశ్యామ రారా శ్రీరామచంద్ర రారా లక్ష్మణ కుమార రారా శ్రీరామచంద్ర రారా లక్ష్మణ కుమార రారా లక్ష్మణ కుమార రారా లక్ష్మణ కుమార రారా నా చిన్ని భరత రారా నా చిన్ని భరత రారా నా చిన్ని భరత రారా చిత్రాగయిటు రామ శ్రీరామ ప్రేమ
ప్రేమ రక్షణిదే ఘనశ్యామ శ్రీరామ ప్రేమ రక్షణిదే ఘనశ్యామ. ఆహా కుమారులారా, నా గర్భంలా జన్మించిన నా జన్మ ధన్యమాయను కదా. దశరథ మహారాజు తన కుమారుల చూసి, ఎందుకంటే దశరథ మహారాజుకు నడి వయసులా గడ్డకు పోయినా గిట్రా పాంచం ఇట్రా. ఏమైంది ఏమైనా అయింది అయింది అయితే పోతే అట్నుంచి ఒక కుక్క వస్తుందయ్యా. కుక్క వచ్చే కుక్క పాపం దానికి భూవేలనే పెట్టినరో పెట్టలేదో ఒక మక్క కంకిని ఆయన నోట కరుచుకొని ఇక అది పట్టుకొని వస్తుంది. దాన్ని చూడంగానే ఆ కుక్క నోట దాన్ని చూసిన మనసు పడ్డదే పడితే ఇంతంత రాయి తీసుకొని ఇట్లా దంచిన కుక్క కైక్కుమని లేచి కంకి నాటి ఇడిచిపెట్టి అది పోయింది. అది పోయిన మళ్ళీ ఇక కంకి పట్టుకొని ఇక మెల్లగా చేతిలో పట్టుకొని ధైర్యంగానే అత్తాను అత్త అంటే ఏమైందంటే ఏమైంది నన్ను అందుకున్నా ఏంది ఇక ఏమందుకున్నా మరి సామాన్లు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయి చెప్పేది తిను. ఇప్పుడు నువ్వే నాకు దిక్కు గాని అవునా చెప్పేది తిను. అయితే ఏమైందంటే యజమాని చూసిండు, ఆ చేను యజమాని చూసి ఇక నన్ను కొద్ది దెబ్బలు కొట్టలేదే బాబు. ఎట్టెట్లా కొట్టిండు చెప్పుతాయినే అందుకుంటా కొట్టిండా లేచుకుంటా కొట్టిండా గిక్కడా నన్ను కొట్టిన దెబ్బలు గిక్కడా నన్ను కొట్టిన దెబ్బలు బాబు ముదుగాలు నన్ను గిక్కడ కొట్టిండు. తర్వాత ఎక్కడ కొట్టిండు గుద్దులు గుద్దిండు. మళ్ళా తర్వాత గిక్కడ కొట్టిండు. మా తండ్రి కొట్టిండు ఇక్కడ నన్ను గుద్దిన గుద్దులు గిక్కడ గుద్దిన గుద్దులు. తర్వాత ఇక్కడ గుద్దిండే అయ్యో మెదడు మొత్తం బ్లాక్ అయింది. అరే రే మొత్తం కళ్ళు బైర్లు కమ్మినాయి. అవునా మళ్ళా తర్వాత గీడ గుద్దిండే కడుపులా. మరి గుండె గిట్ట జారిందా ఏంది నన్ను కొట్టిన దెబ్బలు కేడవకు అసలు నీకు ఇద్దరు అండి నన్ను గుద్దిన గుద్దులు గిక్కడ నన్ను గుద్దిన గుద్దులు. అమ్మా ఇక్కడ గుద్దుతే అపెండిక్స్ వచ్చినట్టు అనిపించింది. అయినా మళ్ళీ ఇక్కడ కొట్టిండే గిక్కడ నన్ను కొట్టిన దెబ్బలు నన్ను కొట్టిన దెబ్బలు. ఇద్దరు పిల్లల ముద్దుల మొగురిని ఇక్కడ కొట్టిండే ఇక్కడ కొట్టుతే ఒక గుద్దు గుద్దే గుండె జారి. మరి ఆయన గుండెలు ఎవరైనా ఉన్నారా అయింది మరి ఉండేనా మరి వాళ్ళ పైలంగా ఉన్నారా? ఇక మళ్ళా కొడతారు నన్ను కొట్టిన దెబ్బలు అక్కడ కుక్క పట్టే మళ్ళీ ఇక్కడ కొట్టే ఇక ఉన్నాయో లేవో. ఇక్కడ కొడితే ఏమైంది ఇక్కడ కొడితే ఇక ఇంత ఆశ వరకు ఇక అవ్వయ్యగా ఎప్పుడు ఇచ్చేది పోతుందని అంతేనా? మా నానమ్మకు పోయి చెప్పిన. మా నానమ్మ పాలిస్టర్ పేగుల ఎర్ర చిటిక పెట్ట కాల్చి పెట్టి వస్తే అయ్యా బొగ్గులు అయ్యయ్యో ఉప్పు పెట్టుడు మర్చిపోయినట్టున్నది. జర కాపించుకోపో తక్కువ అవుతుంది. అట్లున్నది. అవునా నీకెప్పుడన్నా అయిందానే అసంటిది చూడండి.
జై శివశంకర్ మహారాజ్ కి జై. పృథివీ దివితు పల్కుతుండరా మార్తాండుండను మా జయుండరా విధి విధి పలుకుతుండరా మార్తాండుండను మా జయుండరా రవి రాక్షసనుండరా నే రావణ బ్రహ్మ రాజునురా రవి రాక్షస కలుండరా నే రావణ బ్రహ్మ రాజునురా విశ్వేశియునా తల్లియురా పూలైశ్వ బ్రహ్మ నా తండ్రియురా విశ్వేశుడు మా తండ్రియురా భూలక్ష బ్రహ్మ మా తల్లియురా శంభుని విక్రమమని నోడించిన తమ్ముడు కుంభకర్ణుడురా విక్రమమని నోడించిన తమ్ముడు కుంభకర్ణుడురా విధిని దృంచిన కుబేంద్రధీరుడు విభీషణుడు నా సోదరుడు కుబేంద్రధీరుడు విభీషణుడు నా సోదరుడు ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలసిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు చంద్రదేవేంద్రుల గెలచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు లక్షల దండును హతమొనరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు లక్షల గండును హతమొనరించిన అక్షయుండు నా చిన్ని కుమారుడు అందచందములు బోలిన ఎట్టి సుగంధి నాయక చెల్లెలురా చందములు పోలిన బట్టి సుగంధనాలు చెల్లెలురా మాయా బ్రహ్మకు వరాల పట్టి మండోదరి నా భార్య గురా మాయా బ్రహ్మ కుమారాల పట్టి మండోదరి నా భార్యయురా మండోదరి నా భార్య గురా మండోదరి నా భార్యగురా మంత్రతంత్రములు నేర్చిన ఎట్టి మా మామై రావణుండురా మంత్రతంత్రములు నేర్చిన బట్టి మా మామై రావణుండురా ఇనుముతో కట్టిన ఇనుప మేడలు 260 లక్షలురా ముత కట్టిన ఇనుప మేడలు 260 లక్షలురా కంచుతో కట్టిన కనుక గోపురము 12 కోట్లున్నవిరా ముత కట్టిన కనక మేడలు 12 కోట్లున్నైరా లవణ సాగర దీవ మధ్యమున లంకాయన పట్టము నాదే లవణ సాగర దీవ మధ్యమున లంకాయన పట్నము మాదే లంకాయన పట్టము నాదే లంకాయన పట్నము నాదే అయ్యా మహారాజా మహారాజా అయ్యా ఓ అయ్యో మహారాజా బో తర్రం అంటుంది మహారాజా అయ్యా మహారాజా చెప్పురా మీ యొక్క నామాంకితము మీ యొక్క పూరా పట్టణము జారుతానే మహారాజా నా యొక్క జన్మ వృత్తాంతము తెలుపవలసిందివా? అవును మహారాజా అయ్యా అయ్యా దునుకురుకుదామన్నా జరగరాదు అతలు అయ్యా వీతలు సూతలు రసతలు మహాతలు పాతలు భూలోక సువర్లోక మహాలోక తపలోక జనలోక సత్యలోకములు గల 14 లోకాలకు ఆది నేర్చుండని చెప్పుకునే శ్రీ మహావిష్ణువుని మహారాజా ముక్కోటి దేవతల ముక్కు తిప్పలు పెట్టి అష్టజిత్వరమ అధికార్యము నుంచి ఏక చక్రాధిపతిక ఈ లంకాపురి పట్టణాన్ని పరిపాలిస్తున్న లంకాధీశ్వరుండను మహారాజా అయ్యో అయ్యా చలి జ్వరం వచ్చేటట్టున్నది ఇవాళ అమ్మ ఆశ మేడం ఒక డోలో 650 రెడీ అయ్యవ్వు అయ్యా మహారాజా ఏంటి 10 ఉన్నాయి 1 2 3
20 చేతులు. అయ్యో అయ్యా మహారాజా ఏమని చెప్పి ఏంటి ఇటు వృత్తాంతం కూడా చెప్పు. ఆ 10 సార్లు ఏంది దాని వృత్తాంతం చెప్పు అయ్యా. అయ్యా అరవీరపట్ల భేదాలుండను అరవీర భయంకరుండను లంకాపుర అధ్యక్షుండను రావణ రాజేంద్రుండను. అయ్యో బాంచను సేవక ఇవాళ కలలు వచ్చినా నా గుండె ఆగిపోతుంది బాంచను. నిజంగా నా ఉడుగా అయ్యా ఇంకా దూరం నుంచి చుట్టూ భయపడతారా? నేను ఇంకా అయ్యా మహారాజా అయ్యా మీ ఉప్పు తిన్నోని చెప్పురా ఏం కాదా నీకు? మీకు పెళ్ళయిందా అయ్యా? దానికి నవ్వుతాడు. పెళ్లి అని అయ్యా పెళ్ళి అయిందా? అయినది. మీ యొక్క భార్య పేరు మహారాణి పేరు? అరే సేవక మహారాజా నా యొక్క తల్లి గారి నామధేయమైనా విశేషి అంటారు. తండ్రి గారి అయినా పూలశ బ్రహ్మ అంటారు. అయ్యా నా యొక్క తమ్ముడు కుంభకరుడు విభీషణుడు అంటారు. ఇంద్ర చంద్ర దేవేంద్ర గెలిచిన ఆ యొక్క ఇంద్రజిత్తు నా యొక్క పెద్ద కుమారుడు. అయ్యా లక్షల దండును ఒకేసారి అతమరణించిన అక్షయుడు నా చిన్ని కుమారుడు. ఈ రిసౌండ్ ఎండ్రకెళ్ళి వస్తుందో కానీ నాకు వలిగిపోతుంది పాంచను. అయ్యా మహారాజా ఇంకా చెప్పు. అంద చందములు భూమి ఎక్కి ఆ యొక్క సుగంధి నా యొక్క చెల్లెలు ఆ యొక్క మాయా బ్రహ్మకు వరాల పట్టి మండోదరి నా భార్యకు. అదే కాక మంత్ర తంత్రములు నేర్చిన ఆ యొక్క పాతరంగ పరిపాలించే మైరావణుడు మా మేనమామ. ఇంకేమన్నా కావాలా నీకు? అయ్యా ఇక నీదే ఇట్టున్నది. నీ మేనమామ చూస్తే ఇంకెంత అడుగుకుంటానో ఉంటదో ఉండదో. అయ్యా మహారాజా నీకు దండం బాంజను భయపెట్టకు. మహారాజా అయ్యా ఇంకా మహారాజా ఇంకా చెప్పాలంటే చెప్పు మహారాజా. నీవు భయపడలేవు. మహారాజా భార్యలు 20,000 మంది. 20,000? అవును. 365 రోజుల చొప్పున పోయినా ఈ లెక్క ఉడవదు మహారాజా. మనుమలు ముని మనుమలు లెక్కింపగా అయ్యా ఆ వరజాసైనా సౌఖ్యమవునా? లక్షలు 10 లక్షలు. లంక మొత్తం మీదే అయి ఉంటది ఇక బాంచన్. అవును. ఇక మొత్తానికి బీడు పోనీయలే అయ్యా. అయ్యా బాంచను ఇప్పుడు నాకు ఇంకొకటి మద్దతుంది. మీది 10 ఉన్నాయి కదా మరి మహారాజా అయితే ఏమి మాట్లాడుతుంటివి? దోషం అయింది కానీ మహారాజా చెప్పము. ఇప్పుడు లంక మొత్తం 20,000 మంది మీకు ప్రియురాల్లా? మళ్ళా నవ్వుతాండే. చెప్ప సౌఖ్యము కాదురా. ఈ నవ్వే కొంపలు ముంచుతుంది బాంచను. అయ్యా మహారాజా బాంచను ఎక్కడికో పోతానవు మహారాజా. ఇట్లా అడిగినవు బాగున్నది మహారాజా. తక్షణమే అయ్యా ఆ యొక్క మారిష సుభావను మహారాజా అలాగే తాటగిని పిలిపించము ఇప్పుడే. అలాగే మహారాజా అలాగే రండి సభా మందిరంకు.
భయంకర ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుము రాయే శంభో పాలన చేయుము రాయే శంభో పాలన చేయుము రాయే శంభో మృత్యుంజయ శివ ముక్త రూపహర మృత్యుంజయ శివ ముక్త రూపహర మృత్యుంజయ శివ ముక్త రూపహర మృత్యుంజయ శివ ముక్త రూపహర సత్యానంద శివ శంకర హర సత్యానంద శివ శంకర హర సత్యానంద శివ శంకర హర సత్యానంద శివ శంకర హర ఓం శివ శంకర పాప భయంకర 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 ఉన్నదానికి కొరుకొని పోయిర్రా రే శుభామా నిన్ను పట్టురా అరే నాది పట్టురా అరే నాది పట్టురా అరే నాది పట్టురా కొడుకులాలా. ఆహా. అరే శుభాబుగా ఒకసారి రారా అరే నువ్వు ముఖం కడిగా వారా అరే మేము మాంసం తెల్లారంగానే తిన్నాంరా ఒక నిమిషం నీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేదారా అరే ఏమో అంటున్నాడు అరే బంటి నువ్వు దానం చేయవారా ఏమిరా నీ సంపుస్తున్నావునా ఏంటి బంటి ఏం మాట్లాడుతుంటిరా అరే శుభామా పట్టుమురా అయింది అరే ఏత్తయ్య కన్నా కాయ నా కొంచురా మెడకాయరా మెడకాయ ఉంచురా అమ్మా ఏం కొరుకుతారా మీరు అరే చింటుగా ఒకసారి వచ్చి చెక్ చేయరా నాది ఉన్నదా నాది ఊసిందిరా మైకురా అరే ఇడు కేటు ఈ డూప్లికేట్ రా ఎందుకురా అరే భూమాన్ని ఏం పెట్టినరా మీకు తింటున్నది ఇంతున్నది భూమాన్ని అండి పెడతాం అటక తింటారు బాడు కవలాలా అయ్యా ఎటు పోతాడు రా రాజుగారు పిలిచిండు పోతున్నాం అరే మారీష శుభాబులా అవును మంచిగున్నారా నా పేరు మారీషుడు వాని పేరు శుభాబుడు అని అందరు అరే అరే మన మహారాజు రమ్మన్నాడు పోదాము రారా పదరా అరే నువ్వు వాని దాంట్లో పెట్టు నేను నీ దాంట్లో పెడతా రే ఏం మాట్లాడుతున్నావురా అరే చేతుల చేయి రారా మారీచా మన్నించి మన పేరు దలిజ రారా మారీచా మన్నించి మన పేరు దలిజ రారా మన రాజుకేమో వేరొక్క పని కలిగే రారా మారీచా మన్నించి మన పేరు దలిజ అరే మారీషా ఏం రా శుభాబా రాజుగారు రమ్మని యాక్ట్ ఇచ్చిండు పోదము రారా అరే శుభాబా నిన్న రాత్రి మద్యము
తాగి మాంసం తింటున్నా నోరు వాసన వచ్చుతున్నది. ఇప్పుడు పోయి నేను ముఖం కడుక్కొని వచ్చుదు. కొట్లాట తిట్లాట ఎట్లాంటి పనియో గాని, కొట్లాట తిట్లాట ఎట్లాంటి పనియో గాని, చుట్టుకొని ఇప్పట్ల వద్దాము పారా, చుట్టుకొని ఇప్పట్ల వద్దాము పారా. కొట్లాట తిట్లాట ఎట్లాంటి పనియో గాని, కొట్లాట తిట్లాట ఎట్లాంటి పనియో గాని. రే సుబాబుడా, రే మరిచా రే సుబాబా, కొట్లాటో తిట్లాటో చూచి వద్దాం పదుము. ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా. చుట్టుకొని ఇప్పుడు వద్దాము పారా, చుట్టుకొని ఇప్పుడు వద్దాము పారా. ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా, ఎట్లయినా మంచిదే కష్టాలు మనకేలా. ఒరే సుబాబా, మరిచా మన రాజుగారి వద్దకు పోయి అది ఏమి పనియో తెలుసుకొని వచ్చేదాము. ఇక్కడ మనం రంగుగా నరులాను మింగమని చెప్పారు, తంటాలు కలిగేటి వంటాలు దొరికేరా, తంటాలు కలిగేటి వంటాలు దొరికేరా, తంటాలు కలిగేటి వంటాలు దొరికేరా, తంటాలు కలిగేటి వంటాలు దొరికేరా. వెంటానే తాటకిని జంటానే రమ్మనరా, వెంటానే తాటకిని చెంతానే రమ్మనరా, వెంటానే తాటకిని జంటానే రమ్మనరా, వెంటానే తాటకిని వెంటానే రమ్మనరా. రే మారిచా ముసలి తాటకిని వెంట పెట్టుకొని రమ్మాను జల్లివి. ఒరే సుబాబా, మారిచా ముసలిదాన్ని కలువరించుతున్నది, పిలువరా ముసలిదాన్ని కలవరించుతున్నది, ముసలిదాన్ని కలువరించుతున్నది, పిలువరా ముసలిదాన్ని కలవరించుతున్నది, పిలువర ధనదాన లేక కాలలేకయున్నది, పిలువరా ముసలిదాన్ని కలవరించుతున్నది. మరిచా ఆ తాటకిని అది మేత లేక చాలా బాధ్యం అవుతున్నది. తొందరగా పిలువురా. రంగుగా నరులాను మింగమని చెప్పేను, రంగుగా నరులాను మింగమని చెప్పేను, పొంగుచు గంగపురి రంగన్ని తలిచేదా, రంగపురి రంగన్ని దలిచేదా, పొంగుచు గంగపురి రంగన్ని తలిచేదా, పొంగోచు గంగపురి రంగన్ని దలిచేదా. అరే ఆలస్యమైంది, ముసల్దాన్ని పిలువరా. అరే నువ్వే పిలువురా. అరే నువ్వే పిలువరా, చల్, నువ్వే పిలువు. అరే నువ్వే పిలువు. పాలు తాగరారా మీరు? అవ్వా దాయే బయట. అరే ఇటు మధ్యలో ఇడెవర్రా? ఏమోరా ఏమోరా, ఇటు మన మధ్యలో వస్తా అంటే మనం పెట్టుకుంటాను, ఇటు వచ్చి పెడతా అంటే ఏందిరా? తిందామారా, ఎప్పటికి నాదే తినుర్రా. ఆకలి అవుతుందిరా. అరే ఇద్దరం కలిసి పిలుద్దాంరా. పిలుద్దాంపా. అరే బుడ్డెడు పాలిచ్చావురా అబ్బో. అరే మన అవ్వచ్చారు వేసబెట్టట్టున్నది, అంతలో ఇన్ని తిందాంరా. తిందాంరా, మన బొచ్చరీలో తిందాంరా. అరే ఒక పని చేద్దాంరా. ఏమిరా? ఏంది నువ్వు చీకు, ఈడు నా చీకుతాడు, నేను నీ ఇట్లా ఒక పెట్టుకున్నా. మరి చీకుమంటావు? ఈ చీకుడు కావారా? చిన్న పొర గారు పాలకేసినప్పుడు ఏం చేస్తారా? చిన్న పొరలే ఓ సపడాతాండ్రు, చీకర్రా ఓ సపడాతాండ్రు.
అరే మింగుతుంది. అడవుల నుండి తాటకి భారత స్వభావులు ఎప్పుడైతే పిలిచి ఉన్నారో తాటకి వస్తానని ఒకసారి మంచిగా తప్పట్లయి. మన అబ్బ కాళీ చెప్తాం చూసా వారం ఎంత గల్లు గల్లు మనకు అవ్వ. రాజాను అరే శంకర్ మహారాజ్ కి ధరణి తోటకి నివరు సతవచ్చితే ధరణి తోటకి నివరు సతవచ్చితే ధరణి తోటకి నివరు సతవచ్చితే ధరణి తోటకి నివరు సతవచ్చితే నరవర యోధుల మరువక దుంచడు నరవర యోధుల మరువక దుంచడు నరవర యోధుల మరువక దుంచడు నరవర యోధుల మరువక దుంచడు విరము తోటవని కరములు భట్టియు విరము తోటవని కరమును భట్టియు హిరముతోడవని కరమున భట్టియు గిరగిర దిప్పియు ధరణికి కొట్టెదా ఘోర తాటకిని వరుసత వచ్చిని ఘోర తాటకిని వరుసత వచ్చిని నరవర యోధుల మరవక దృంచెదా నరవర యోధుల మరవక దృంచెదా. హలో హలో ఉన్నాయా జారినాయా చూసుకోవద్దురా అవ్వా. నీ పేరేం పేరే? నీ పేరేం పేరు? నా పేరు తాటకి. తాటక అవును కదా. చిక్ షాంపూ వాడతలే బాబా. హెడ్ అండ్ షోల్డర్ వాడతా అవ్వా. ఎన్ని రోజులైంది బట్టలు మీద టైడ్ వాడద్దా? ట్రిపుల్ ఎక్స్ అన్న వాడద్దా? అబ్బాయి మింగేటట్టే ఉన్నది రా బాగా. నేను పంట చూడు ఎంత ఉన్నది గిట్ట పెట్టుకొని ఆటగా ఉన్నాయి. లప్పలకు లప్పలే ఉన్నాయి గిట్ట. అరే నాకు సంధి ఇవ్వకపోతే మిమ్మల్ని వీక్ అది వారి తెంగి నేను పోతా. అరే కుమార్ గారా, అవ్వా మీకు వచ్చిన బాధ ఏమిటి? ముందుగా ఆకలి అయితే మీకు ఆకలి అవుతుందా? ఇదిగో నాకు కింద నుంచి రారా. అరే అరే సింటుగా చాలా ఆకలిగా ఉంది కదా. అవును. అరే
మెత్తగుంటది అవ్వది కానీ నా జీకురా ఏలురా ఏలు నీకు అంటారు. మీరు వచ్చిన కారణం ఏమిటో తెలియజేయండి. నాకు పాలి అంటే ఈ బాడు కవులకి ఇచ్చింది. మన రావణ రాజేంద్రుడు మనలా పిలవడం వచ్చినాడు. వారి దగ్గరికి పోదాం పదం. రాజుగారు యాజ్ఞించి మనలా రమ్మని ఉన్నాడా? అవును. మరే కుమారుడారా, అలాగైతే నాకు చాలా సంతోషమాయను. నేను ఒక మాట తెలుపదని వినుము. చెప్పుడు బాబా. యుద్ధము చేయాలెరా కేకాలు, యుద్ధము చేయాలెరా కేకాలు, యుద్ధము చేయాలెరా కేకాలు, యుద్ధము చేయాలెరా కేకాలు, చేయాలెరా కేకాలు, సిద్ధుల తపస్సులో రద్దీకి పోయి వారి కత్తులు మాంగాలిరా మారీచమనం, పెద్దాల జంపాలెరా మారీచముల, పెద్దాల జంపాలెరా మారీచుల. మరే కుమారులారా, మన యుద్ధము చేసి ఆ యొక్క రక్త భాండములు రక్తమనగా మాంసం తిని భుజించి వచ్చేదాం పదము. అలాగమ్మా పోదాం పదము. రే శుభాబుడా, పిల్లాల బోటాలెరా శుభాబుడా, పిల్లాల బట్టాలెరా సుబాహుడా, పిల్లాల బోటాలెరా శుభాబుడా, పిల్లాల బట్టాలెరా సుబాహుడా, కల్లుల కల్లుల బెట్టాలెరా బట్టాలెరా సుబాహుడా, కల్లుల పిల్లాల బట్టియు పిల్లులు, కల్లులు దాగాలెరా సుబాహుడా, కల్లులు దాగాలెరా సుబాహుడా, ఒరే కుమారులారా, ఆ తల్లి పిల్లలను ఎడబాపి ఆ యొక్క మద్య మాంసములు భుజించి ఆ యొక్క మద్యము తాగి డొల్లుచు వద్దాం. చాలా సంతోషంగా వెళ్దాం పదము. ఒరే కొండాలు దును కాలెరా గండా బేరు, కొండాలు దును కాలెరా సుబాహుడా, కొండాలు దును కాలెరా గండా బేరు, కొండాలు దును కాలెరా గండా బేరు, కొండాల బట్టాలెరా గండా బేరు, కొండాల బట్టాలెరా గండా బేరు, కల్లుల పిల్లల పట్టు కాసినియును, కల్లుల పిల్లాల బట్టుగా తినియును, కల్లులు దాగాలెరా మారీచమనము, కల్లులు దాగాలెరా మారీచమనం, కల్లు చూడవాలెరా మారీచమనము. కల్లులు దాగాలెరా మారీచమనం. అరే మారిష శుభాబులారా, ఆ యొక్క కొండలు దునికి ఆ యొక్క కొండ సిలువలను తినియు ఆ యొక్క నరభక్షము వాసన వచ్చుచున్నది. అదే మనము వెళ్ళుదాం పదము. పదం ఆకలి తీరి ఉన్నదా? కొద్దిగా వెళ్తే ఉన్నదవ్వా, కొద్దిగా కావాలి. ఇంకో బుజ్జడి చీకురా. ఇల్లు ఎవరు కావాలి?
గాంధీ మంచిగా ఉంటదిరా. ఆయనది మంచిగా ఉంటదిరా. ఆడైతే 5 కిలోల మటన్ తింటారా రోజు. అరే కుమారులారా, మనం వెళ్దాం పదము. దగ్గరికి వెళ్దాం. రాజుగారి వద్దకు వెళ్దాం పదము. అయ్యా మహారాజా, దండములు ఇదే రాక్షసులారా, అయ్యా రావణరాజేంద్ర చల్లగా వర్ధిల్లుడి. ఒక 90. అలాగే మహాప్రభు, మనము మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటో తెలియజేయుడు రాక్షసేంద్ర. తెలుపమనుచుండిరా. పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించితిరా. అయ్యా రావణరాజేంద్ర, మీకు ఇదే మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటో మాకు తెలుపు స్వామి. మారిసస్సు బాగులారా, అయ్యా మిమ్మల్ని పిలిచిన కారణం ఏదో తెలుపమని చూడిరా. అవును తెలుపమని వినుము. పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించితిరా. శుద్ధి బుద్ధిమంతులని ముగ్గురిని పిలిచితిరా. పెద్ద కార్యమొక్కటి నా బుద్ధిలో యోచించితిరా. మారిసస్సు బాహులారా, అయ్యా రావణరాజేంద్ర, నా మనంబు లోపల ఒక కార్యమును తలపెట్టి తిని దానికి మీరు సమర్థులని పిలిపించి తిని. బాబు అలాగే స్వామి. సంతసమున తెలుపువయ్య వింతలేన మాకును. సంతసమున తెలుపుమయ్య వింతలేల మాకును. సంతసమున తెలుపుమయ్య వింతలేన మాకును. సంతసమున తెలుపుమయ్య వింతలేల మాకును. వింతలేన యాగరీతి చేసదాము మీకును. సంతసమున తెలుపుమయ్య వింతలేన మాకును. సంతసమున తెలుపుమయ్య వింతలేల మాకును. అయ్యా రావణరాజేంద్ర, రాక్షసులారా, సంతోషముగా మాకు తెలుపుడు ఆ పని ఏమిటి? ఇప్పుడే చేసి వచ్చేదేమో. తెలుపమని చూడిరా. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచూచు. చెల్లించేదెవరి కొరకు చెప్పరేమి చూచూచు. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. ఎల్లా లోకములయందు యాగంబు చేయుచు. రాక్షసులారా, ఈ ఎల్ల లోకములందు ఆ నారాయణుని స్మరించి వారిని శిక్షించండి. నన్ను తలిచి వాళ్ళను రక్షించండి. అయ్యా చిత్తం లంకేశ్వర, సూచి వచ్చదాము మీకు శుద్ధి ఏమో తెలుపుడి. చూసి వచ్చదాము మేము శుద్ధి ఏదో తెలుపుడి. సూచి వచ్చదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి. చూసి వచ్చదాము మేము శుద్ధి ఏమో తెలుపుడి. రాక్షసేంద్రమా, మీరు చెప్పిన విధములా పోయి ఆ యొక్క హరి నామస్మరణ చేసే వాళ్ళకు శిక్షించి
ఆ శివనామస్మరణ చేసే వాళ్ళను రక్షించదము. రాక్షసులారా, అయ్యా రావణ రాజేంద్ర, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా, కోరివాణ్ణి తలువ మీకు శౌర్యమెందు వాయేరా, కోరివాణ్ణి తలువ మీకు శౌర్యమెందు వాయేరా, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా, హరిచరిత్రుండను సుమీరు మరుగుదలియకుందూరా. రాక్షసులారా, ఆ యొక్క హరి నాకు శత్రువు అని మీకు తెలుసు కదా, వాణ్ణి కూర మీకు ధైర్యం ఎందు వచ్చరా? ఏ తాడకి తపసి గనులను బట్టి తరిమి వచ్చును తాటాకి, గనులను బట్టి తరిమి వచ్చు తాటాకి, తపసి గనులను బట్టి తరిమి వచ్చును తాటాకి, తపసి గనులను బట్టి తరిమి వచ్చు తాటాకి, శివుగా నా నీవు గొప్ప యుక్తి గల్ల దానావే, నీవు గొప్ప యుక్తి గల్ల దానావే, శివుగా నా నీవు గొప్ప యుక్తి గల్ల దానావే, నీవు గొప్ప యుక్తి గల్ల దానావే. ఏ తాటకి లంకేశ్వర, నీవు మాయా మంత్రశక్తి చేసే గొప్ప ఉపాయము గలదానవు. అనేక ఆశ్రయములు తిరిగి ఆ యొక్క నారాయణ స్మరణ చేసే వారి యజ్ఞములను భంగం చేసి రమ్ము. అలాగే మహాప్రభు, మీరు చెప్పినట్లుగా ఆ యొక్క కార్యమును సఫలం చేసేదను. పోయిరండు. అలాగే మహాప్రభు పోయి వచ్చదము.